అని అనుకుంటే అది మూర్ఖతో పొరపాటు అవుతుంది తప్ప ఏదో గొప్ప మనిషి కాదు. మీరు ఎవరిని పొన్నం ప్రభాకర్ అయినా లేకపోతే కవిత గారినైనా లేకపోతే ఇంకెవరైనా చిన్న మనసులు అంటే మరీ అంత పెద్ద మనసు మా దగ్గర రావాల్సిన అవసరం లేదు, మాకు కూడా అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు మీరు అవసరం లేదు, మీరు రావాల్సిన అవసరం లేదు. కానీ మీరు వచ్చి ఏ రోజు వచ్చిరండి మనోజ్ గారు? జూన్ 2 రోజు. జూన్ 2 అంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు అక్కడ ఉన్నటువంటి ఒకవేళ పార్టీ జనసేన పార్టీ మోస్తున్నటువంటి నాయకులు తెలంగాణ ప్రజలు వారికి కూడా ఒక గొప్ప అద్భుతమైన రోజు జూన్ 2. ఆనాడు వచ్చి మా ప్రాంతాన్ని మా ప్రాంత నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము, ఏదంటది మాట్లాడతాము అని అంటే మీ అయ్య జాగీర అంటే తెలంగాణ ప్రాంత ఎవరైతే ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళు మా జాగీర అవుతుంది, మీ జాగీర ఎట్లా అవుతుంది అండి? మీరు ఎలక్షన్ల కోసం అప్పుడప్పుడు వచ్చి ఓట్ల కోసం సీట్ల కోసం వచ్చిన మీ జాగీర అవుతుంది. తెలంగాణ 100% మా జాగీర అవుతుంది. మేము గతంలో కూడా చెప్పినాం, తెలంగాణ ప్రజలు ఎవరికి ఇబ్బంది పెట్టరు, హక్కున చేర్చుకుంటారు. కానీ మా మీద పెత్తనం చేస్తా అంటేనే మాకు బాధ, మా మీద పెత్తనం చేస్తా అని వస్తేనే మాకు బాధ అవుతుంది. అంతే తప్ప మీరు రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకు పోవచ్చు అని ఈనాడు చేసింది కాదు. తెలంగాణ ప్రాంతంలో అప్పటించినటువంటి నావుడది. కానీ ఈ రోజు ఏదో కొత్తగా వచ్చి నేను ఉద్ధరిస్తా, నేను కొత్తగా వచ్చి ఏదో చేయబోతా ఉన్నా అని చెప్పే ప్రయత్నము నిజంగా తెలంగాణ కోసం అట్లా చేసిన అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు తినకుండా ఉన్నా చెప్పి ఎందుకు చెప్పారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు విముక్తి దొరికింది, మాకు ఆత్మగౌరవ పోరాటంలో మేము గెలిచినామని చెప్పి సంతోషపడుతున్నటువంటి తరుణంలో ఈ పవన్ కళ్యాణ్ గారు మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు అన్నం తినని చెప్పి మాట్లాడతారు. అట్లాంటి పార్టీ తెలంగాణకు కావాల్సింది, అట్లాంటి నాయకుడు తెలంగాణకు కావాల్సింది. ఇది ఆలోచన చేయాలి ప్రజలు. ఆ తర్వాత తెలంగాణ గొప్పతనం గురించి వారే చెప్పారు. తెలంగాణలో జై తెలంగాణ అంటారు, ప్రాంతం మీద అభిమానం ఎక్కువ ఉంటది కాబట్టే నిన్ను రానియట్లేదు, కాబట్టే ప్రాంతం మీద అభిమానం ఉంటది కాబట్టి జై తెలంగాణ నిన్ను అడ్డుకుంటా ఉన్నారు. నువ్వు రాజ్యాంగబద్ధంగానో లేకపోతే ఎలక్షన్ కమిషన్ పరంగానో నేను పార్టీ పెట్టుకోవద్దా అంటే కాదు. కానీ ఆ నైతికత నీ దగ్గర లేదు, నువ్వు తెలంగాణ చేసింది ఏం లేదు. నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా, నా తెలంగాణ నీళ్లు లేకుండా కృష్ణా నది పారుతా ఉంటే నీ కృష్ణా నది నుంచి కృష్ణా డెల్టా కాకుండా నువ్వు రాయలసీమ పంపిస్తా ఉన్నావు కదా, అది ఆపుతారా పవన్ కళ్యాణ్ గారు? మీరు చెప్పాలి, ఈ నాయకులు చెప్పాలి, వాళ్ళ యొక్క అధికార పత్రిక చెప్పాలి. ఇంకా అపరిష్కృతంగానే ఉన్న సమస్య నిజంగానే ఇప్పుడు ఆయనకి ఇంత చిత్తశుద్ధి ఉండి నిజంగానే 2 రాష్ట్రాలు 2 కళ్ళు లాంటివైనటువంటి ముఖ్యమంత్రి కానీ ఇక్కడ వచ్చి పోటీ చేస్తాను వీళ్ళ యొక్క అభ్యున్నతి కోరుకున్న వ్యక్తిని అని చెప్పి ఆకాంక్షించేటువంటి డిప్యూటీ సీఎం కానీ వీళ్ళు అనుకుంటే ఒక చిన్న నిమిషం పనది. మనకు రావాల్సిన వాటా కృష్ణా జిల్లాలో అయితే రేవంత్ రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ గతంలో ఉన్నటువంటి హరీష్ రావు కానీ కేసీఆర్ గాని పోరాడుతున్నారో అది చిన్న నిమిషంలో పనది నిజంగానే. నేను అడుగుతాను, అదే అడుగుతాను మనోజ్ గారు, తెలంగాణ కోసం మీకు అంత ప్రేమ పెరిగితే నా కృష్ణా జిల్లాలో వాటా విషయం తేల్చండి. నా కృష్ణా జిల్లాలో వాటాల విషయం అయితే మీ ట్రిబ్యునల్లో సిడబ్ల్యూసీ దగ్గర అడ్డం పెడతారు, మాకు రాయకుండా చేస్తారు, మా ప్రాజెక్టులకు ఇబ్బంది పెడతారు. కానీ తెలంగాణ ప్రాంతంలో మీకు ఆఫీసులు కావాలి, తెలంగాణ ప్రాంతంలో మీకు పోటీ చేయాలి, తెలంగాణ ప్రాంత ప్రజల ఓట్లు కావాలి మీకు. కానీ కృష్ణా జిల్లాలో వాట తేల్చడానికి మీరు మాట్లాడరు, నాకు గోదావరి జిల్లాలో మాట్లాడడానికి అంతెందుకండి? తెలంగాణ భద్రాద్రి మునిగిపోతా ఉంది, మా ముంపు గ్రామాలు మాకు ఇచ్చేయండి అని చెప్తే ఈ రోజు వరకు ఎందుకు మాట్లాడలేదండి? గతంలో మీరు అధికారం లేరు, ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, మీ ముఖ్యమంత్రిని ఒప్పించండి, కేంద్రాన్ని లేఖ రాయండి, మాకు ఇబ్బంది ఏం లేదు, ఆ ముంపు గ్రామాలు మాకు అవసరం లేదు, వాళ్ళకి ఇస్తామని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో మా కరెంటు కష్టాలు ఉంటే మీరు ఆ గ్రామాలను తీసుకొని మా కరెంటు కష్టాలను ఇంకా పీకలో కష్టాలుగా తీసుకుపోయింది మీరు కాదా? మాకు ఇబ్బంది పెట్టింది మీరు కాదా? ఈ రాష్ట్రం చీకటి చూపించింది మీరు కాదా? కానీ అట్లాంటి పరిస్థితి కొంత తేరుకుంటా ఉండి మేము ముందు పోతా ఉంటే ఈ రోజు ఏదో వచ్చి మేము మా వలన ఏదో జరిగింది మేము మీకు అన్ని నేర్పినాం అని చూపించే ప్రయత్నం చేయకండి. గతంలో ఇదే ప్రస్తావన వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చిన మాట ఏంటి మన ప్రెస్ మీట్ లో అనంటే, కొండగట్టు ఆలయానికి 35 కోట్లు ఇచ్చాను, సో గతంలో జిహెచ్ఎంసీలో వరదలు వచ్చినప్పుడు సహాయం చేశాను, ఇప్పుడు గద్దర్ తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకారుడు అండ్ నేషనల్ ఫిగర్ అలాంటి వ్యక్తికి కూడా అడిగితే సహాయం చేశాను, ఒక కారు కొనిచ్చాను, మీరేడబోయారు ఆ రోజంతా? గద్దర్ వచ్చినట్టు సహాయం అడిగినంటే మీరంతా ఆయన వెంట లేకుండా ఎక్కడ పోయారని క్వశ్చన్ చేశారు ఆయన. మేమైతే అంత చిన్నతనంగా మాట్లాడమండి. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మా తిరుపతి అంత డెవలప్ అయిందంటే మా వాటా లేదా? తెలంగాణ వాటా లేదా? ఆంధ్రప్రదేశ్ లో అన్ని అది కూడా ఇప్పుడు మేము మాట్లాడుకుని ఏమంటున్నానంటే ఆయన మాట్లాడింది అంత సబబు కాదు, మీరు మాట్లాడే సబబు కాదు. ఉదాహరణకి నేను ఒక దేవుడిని కోరుకున్నాను అనుకోండి, ఎవరికైనా భక్తుడికి
నచ్చితపోయి అక్కడ నిలువు దోపిడీ చేసి వస్తున్నారు. అంత మాత్రాన ఆ ప్రభుత్వానికి ఇచ్చినట్టు కాదు, అక్కడ ప్రజలకు ఇచ్చినట్టు కాదు. అది నీ కోరిక అంతే. వ్యక్తిత్వం కాదు తెలంగాణ ప్రజలది. అది ఏ పార్టీ వారైనా సరే, కాంగ్రెస్ అనుకోండి, బీఆర్ఎస్ అనుకోండి, బీజేపీ అనుకోండి, అంత కుర్చగా ఆలోచన చేసే వ్యక్తిత్వం స్వభావం తెలంగాణ ప్రజలకు ఉండదు. కానీ వారు నా తెలంగాణ ఒక గొప్పగా చూసుకున్న గద్దర్ గారికి నేనేదో కారు కొనిచ్చిన గొప్ప మనిషిని అయిపోయినా, నా కొండగట్టుకు ఇచ్చిన, ఒకవేళ మీరు కొండగట్టుకి ఇచ్చిన అందువల్ల నేను తెలంగాణకి ఎంటర్ అవుతా అంటే, ఒకవేళ నేను పెట్టడం వల్ల ఎంటర్ అవుతా అంటే దానికి కూడా తెలంగాణ ప్రజలు సమాధానం చెప్తారు. ఒకవేళ గద్దర్ గారికి నేను 5 లక్షల రూపాయలు సహాయం చేసిన అంటే ఆ సహాయానికి ఇంకేదైనా రకం సాయం చేయడానికి సిద్ధంగా అవుతుంది తప్ప, నేను వీళ్ళ సాయం చేసిన, కొండగట్టుకు పండించిన, నేను తెలంగాణ కోసం నన్ను ఎవరు ఆపుతారు, ఇది మీ అయ్యే జాగీరా అంటే మీ అయ్యే జాగీర్ కాదు, తెలంగాణ ప్రాంత ప్రజల జాగీరే. తర్వాత ఇంకోటి ఇష్టానుసారంగా తెలంగాణలో కొంత అంటే మీరు పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను. ఇప్పుడు గద్దర్ కార్ విషయంలో కూడా చాలా మంది, సరే గద్దర్ కుమార్తె డైరెక్ట్ గా అనకపోయినా చాలా మంది గద్దర్ అభిమానులుగా, లేకుంటే గద్దర్ వెంట తిరిగినటువంటి విద్యార్థి నాయకులు కానీ, కొంతమంది ఉద్యమకారులు కూడా గద్దర్ కి సాయం చేసిన విషయం ఒక చేతికి సాయం చేస్తే ఇంకో చేతి తెలియవద్దు అనే విషయాన్ని నుంచి డైరెక్ట్ ఇంత బహిరంగంగా చెప్పి మీరు నిజంగా గద్దర్కి సాయం చేసి మీరు అంత ఏడబోయి ఆ రోజున క్వశ్చన్ చేస్తే అడుక్కొచ్చి మరి భిక్షాటన చేసి అయినా సరే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాం పవన్ కళ్యాణ్ అని చెప్పి కొంతమంది మాట్లాడిరు, ఒకరిద్దరు మాట్లాడారు. అయితే ఆ మాటలకి ఇవాళ జర్నలిస్టులు ఒక క్వశ్చన్ అడిగారు. ఈ రోజు ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో నాయకుల మీడియా సమావేశంలో ఆ నాయకుడు ఏమంటున్నాడు అంటే ఒకసారి వినండి ఇది మీరు కూడా. అదే ఆమెని ఈవరెంట్ ఇచ్చేటట్టు మాట్లాడు. అదే ఆమెని ఈవరెంట్ ఇచ్చేటట్టు మాట్లాడు. ఏంటి కాదు ఇది, అది జరిగింది, ఏం జరిగిందో ఆ ఇద్దరు ఇవ్వమనండి అంటున్నారు ఆయన. అంటే ఇవ్వమనండి, అది ఇచ్చిన తర్వాత మాట్లాడదాం అంటున్నారు. ఇచ్చాక మాట్లాడతారు. అదే ఆమెని ఈవరెంట్ ఇచ్చేటట్టు మాట్లాడు. అంటే జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే గద్దర్ గారి కుమార్తె ఇట్లా అంటున్నారు, లేకపోతే కొంతమంది ఇట్లా అంటున్నారంటే ఇవ్వమనండి, ఇచ్చినాక మాట్లాడదాం అవసరం అయితే అని అంటున్నారు. సో నిజంగానే ఇప్పుడు గద్దర్ గారు డబ్బులు ఎవరు ఇవ్వాలి? ఆ పరిస్థితి వస్తే మేమందరం కలిసి వేసుకుంటాం, మేమందరం కలిసి చేస్తాం. నువ్వు ఒకవేళ కొండగట్టు జాతరకు ఇచ్చిన ఎరుక ఇవ్వమన్నా, లేదు తిరుపతి ఇవ్వమన్నా, నీ వాట నువ్వు సొంతంగా ఇచ్చిన వాట ఒకటి కష్టం తీసిస్తాం. మరి మీరు వెళ్ళిపోతారా? నేను ఆర్టీవీ సాక్షి అడుగుతా ఉన్నాను, మనోజ్ గారు. గద్దర్కి ఇచ్చిన అమౌంట్ మేము ఇస్తాము. మీరు ఒకవేళ అదే ప్రాతిపదికన మీరు తెలంగాణకి ఎంటర్ అయితే తెలంగాణలో 3వ తరగతిలో మీరు పోతారా? తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయరా? చేయాలంటే చెప్పండి. ఎన్ని పైసలు ఇచ్చిరో అవి తిరిగి నేను చెప్పి తీసుకుంటా. నేను ఏదో చేస్తాను, కష్టాలు పడుతున్నా కాదు. నరేష్ గారు ఒక్క నిమిషం, వెంకటలక్ష్మి గారు సమాధానం చెప్తున్నారు. వెంకటలక్ష్మి గారు సమాధానం చెప్తున్నారు. నరేష్ ఒక్క నిమిషం. ఆయన జీవించి ఉన్నప్పుడే చెప్పాడు కదా, నేను ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడితే నా దగ్గర డబ్బులు లేకపోతే నేను పవన్ అన్న తమ్ముడు అంట, నేను వెళ్ళి చనువుగా గుంజుకుంటా, లాక్కుంటా, నేను అడుక్కోవడం కాదు లాక్కుంటా, నాకు ఇస్తాడు తమ్ముడు ఏదైనా ఇదైతేనని చెప్పి చాలా టీవీ ఇంటర్వ్యూలో టీవీ వేదికగా బహిరంగంగానే చెప్పారు కదా. అప్పుడు మరి మీరంతా గదరన్నా మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా, ఆయన ఆంధ్ర ఓడే, ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు నువ్వెందుకు గుంజుకుంటావే, మేము ఇస్తాం కదా అని ఆనాడు ఎందుకు మాట్లాడేది? ఈ రోజు మేము ఇచ్చిందంతా ఇచ్చేస్తామని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారంట. ఇప్పుడు మాట్లాడటం ఏంటి? ఇప్పుడు ఇచ్చేస్తాం, ఇప్పుడు బతుకున్నప్పుడు మీరేం చెప్పలేదమ్మా? వెంకటేశ్వర గారు మీరు కార్ కొనిస్తే కొనిచ్చారు కావచ్చు, అది ఎక్కడ ఉందో కార్ తెలియదు, ఇంతవరకు ఆ కార్ ఏదో తెలియదు. వెంకటేశ్వర గారు మరి పవన్ కళ్యాణ్ గారు నా జేబులో చేయబెట్టి కార్ సరఫరా పైసలు పెళ్లి చెప్పలేదు. వెంకటలక్ష్మి గారు, నరేష్ గారు ఒక నిమిషం. వెంకటలక్ష్మి గారు సరే కార్ కొనిస్తే కొనిచ్చారు కావచ్చు, ఆ కార్ ఎక్కడ ఉందో తెలియదు, ఇప్పుడు ఆ కార్ కథ ఏం తెలియదు, ఆ కుమార్తె కూడా తెలియదు అన్నట్టుగా మాట్లాడుతోంది గద్దర్ కుమార్తె వెన్నెల గారు కూడా. సో ఇప్పుడు ఇస్తే ఇచ్చిరు కావచ్చు, దానికి మళ్ళీ ఇక్కడ బహిరంగంగా చెప్పడం ఎందుకు? ఆ రోజు మీరు సహాయం చేయడం చెప్పడం ఎందుకు? అంటే మీరు తెలంగాణ గద్దర్ అనే వ్యక్తికి ఇక్కడ ఏం సహాయం దొరకలేదు, మేమే చేసినామంతా అని చెప్పుకోవాలనుకుంటున్నారు.